గట్టిగా ఫామ్ హౌస్ కినిపియాలి. జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు ఆలేరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు శాసనసభలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు ఈరోజు మీ అభిమాన నాయకుడి జన్మదినము. వారికి ప్రభుత్వ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండడమే కాదు, కనీసం 6 సార్లు మోత్పల్లి నరసింహులు గారి లాగా ఈ ఆలేరుకు ఎమ్మెల్యేగా రాష్ట్ర పేదలకు సేవలు అందియాలని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా ఈనాడు అభివృద్ధి కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మిత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేసి రాష్ట్రాన్ని సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మిత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మా సోదరుడు మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా సోదరిమణి అక్క సీతక్క గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు, శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, అదేవిధంగా శాసన సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈరోజు చామల కిరణ్ భువనగిరి పార్లమెంటు తరఫున పార్లమెంటులో ఢిల్లీ స్థాయిలో గలం వినిపిస్తున్నాడంటే ఆనాడు ఈ గెలుపు చామల కిరణ్ది కాదు, ఈ గెలుపు ఈ బాధ్యత నాది అని భుజాల మీద వేసుకొని ఈరోజు భువనగిరి పార్లమెంట్ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కుంభం అనిల్ రెడ్డి గారు, మందుల శామ్యుల్ గారు, మిత్రులు వేముల వీరేశం గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీకి పునాదులైన నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈనాడు ఆలేరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములమై మేము బీర్ల ఐలయ్యకు అండగా నిలబడతామని వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చి ఈనాడు జన్మదినం సందర్భంగా బీర్ల ఐలయ్యను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మీకందరికీ తెలుసు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి శక్తి ఏందో వారి మహత్యం ఏందో. ఆనాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు మేము వెళ్ళి ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పినాం. ఇదే కాదు, ఆనాడు ఎన్నికల సందర్భంగా నేను ఒక మాట చెప్పిన, మన గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలు భక్తిగా పిలుచుకునే పేరు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి.
కానీ ఆనాడు ఆయనకు ఏం ఆలోచన వచ్చిందో తరతరాలుగా మన తాతలు ముత్తాతలు యాదగిరి గుట్ట అని పిలుచుకుంటే దాన్ని వారు వచ్చి యాదాద్రి అని చెప్పి పేరు మార్చింది. కానీ ఆనాడు ఎన్నికల సందర్భంగానే నేను చెప్పిన మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, యాదాద్రి కాస్త యాదగిరి గుట్ట అవుతుంది, గుట్ట మీద నిద్రపోయి భక్తుల కోరికలు తీర్చుకునే విధంగా గుట్టను తీర్చిదిద్దుతామని చెప్పినాం. ఆనాడు గుట్ట మీదకి ఆటోలు పోవద్దు, గుట్ట మీద పేద భక్తులు ఎవరు నిద్ర పోవద్దు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిషేధాన్ని ఈరోజు విధించింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు వచ్చి అన్న ఈ పేరు మారవాలి, గుట్ట మీద భక్తులు నిద్రపోయేటట్టు చెయ్యాలి, గుట్ట కింద ఉండే ఆటోలు గుట్ట మీదకి పోయేటట్టు చెయ్యాలి అని అంటే యాదగిరి గుట్టకు అవసరమైన మార్పులు చేర్పులు అన్నీ తీసుకొచ్చి భక్తుల ఆకాంక్ష మేరకు ఈరోజు మనం కార్యక్రమాలు చేపట్టిన. ఇదే కాదు, గోపురాన్ని 60 కేజీల బంగారంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈరోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈరోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు, యాదగిరి గుట్ట ఈరోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండు, తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం. యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది, తొందరలోనే మనం వేసుకోబోతున్నాం. ఇదే కాదు మిత్రులారా, ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్నా ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు, అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో, సంక్షేమ కార్యక్రమాలలో, భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు మీ అందరి సమక్షంలో నేను సంతోషంగా ప్రకటించదలుచుకున్న యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వరకు మీ మెడికల్ కాలేజీని, విద్యా సంస్థల్ని అభివృద్ధి పరచడమే కాదు, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండే కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యా సంస్థల్ని యూనివర్సిటీ స్థాయికి పెంపొందించి అన్ని రకాలుగా దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా రాణించే విధంగా ఈరోజు మీ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అభివృద్ధి చేయడానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. మిత్రులారా, ఈరోజు ముఖ్యంగా గంధమాల గురించి మా మిత్రులు చెప్పిండ్రు. ఇవాళ ఒక ఆయన తాటి చెట్టు అంతా పెరిగిండు కానీ తలకాయ మోకాళ్ళలో ఉందో ఎక్కడుందో నాకు తెలియదు. ఎట్లకెళ్ళి వస్తావయ్యా నీళ్లు, నువ్వు ఎట్లిస్తావు గంధమాల ఎట్లా కడతావని నేను వారిని అడగదలుచుకున్న. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఇంత ఉందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు. 10 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండ్రని. నేను అడుగుతున్న గత పాలకులను, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలే, పిలాయపల్లి కాలువ ఎందుకు పూర్తి కాలే, ధర్మారెడ్డి కాలువ ఎందుకు పూర్తి కాలే, ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి కాలే, నల్గొండలో ప్రాజెక్టులు నిర్మించలేదు, ఆలేరు ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించలేదు. ఇవి పక్కన పెట్టండి. ఈనాడు ఈ నల్గొండ ప్రాంతంలో నేను అడగదలుచుకున్న మా ప్రాంత రైతులను, ఈ ప్రాంత ప్రజలను, ఆనాడు నవంబర్ 8 నాడు నా జన్మదినం ఉన్నదని వేలాది మంది ఇంటికి వస్తామంటే నేను కాదు కూడదు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని మూసి కాలువలో మా నల్గొండ బిడ్డల బతుకులు ఎట్లా చింద్రమైపోతున్నాయో వాళ్ళ మధ్యలో గడుపుతానని నా జన్మదినం రోజు మీ దగ్గర వచ్చి రోజంతా పాదయాత్ర చేసి మీరు పడుతున్న కష్టాలను కల్లారా నేను చూసి ఆనాడే నేను ఈ ప్రాంతానికి మాట ఇచ్చిన. 600 అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన ఎవరు అడ్డం పడ్డా తొక్కుకుంటైనా పోతాం, మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాం, నల్లగొండ రైతాంగం కష్టాలు తీరుస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను, గుజరాత్లో నరేంద్ర మోడీ సబర్మతి నది ప్రక్షాళన చేసుకున్నాడు, ఉత్తరప్రదేశ్లో యోగి గారు గంగా నది ప్రక్షాళన చేసుకున్నాడు,
ఈనాడు ఢిల్లీలో మోడీ యమునా నది ప్రక్షాళన చేస్తా మేము అభివృద్ధి చేసుకుంటాం, ఆ ప్రాజెక్టులను నిర్మించుకుంటాం అంటున్నాడు. మరి నేను ఇవాళ అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను, నరేంద్ర మోడీ సబర్మతి నది కట్టుకోవచ్చు, యోగి గంగా నది కట్టుకోవచ్చు, ఢిల్లీలో యమునా నది మీరు ప్రక్షాళన చేసుకోవచ్చు. మరి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నల్గొండ బిడ్డలు మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదు? మూసీ మురికిలోనే మేము చావాలనా? మా ఆడబిడ్డలు, మా ఇతర ప్రాంతాల వాళ్ళు, నల్గొండ, ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు ఆడపిల్లలు ఇవ్వాలంటే, వాళ్ళు తల్లులు కావాలంటే కష్టం ఉన్నది. ఆ ప్రాంతం విషపు నీళ్లు తాగితే బిడ్డలు పుట్టరు అనే ఒక పరిస్థితి, ఒక విషమ పరిస్థితి ఉంది. ఇవాళ మా ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా? పుట్టబోయే బిడ్డలు కాలొంకరనో కన్నొంకరనో లేకపోతే బలహీనతలతోని బలహీనంగా పుడితే ఆ పాపం, ఆ ఉసురు మీకు తలగదా అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నానే. మిత్రులారా, నేనేం ఎర్రవల్లిలో మీ ఫామ్ హౌస్ గుంజుకుంటా అనలే, మోయినాబాద్ ఫామ్ హౌస్ను ఆక్రమించుకుంటా అనలే, జన్వాడలో మీ ఫామ్ హౌస్లో జెండా వాతుతాను నేను అనలే. ఏమన్నా మా నల్గొండ రైతుల కష్టాలను తీరవాలి, నల్గొండలో ఉండే లక్షలాది ప్రజలకు మేలు జరగాలి, నల్గొండలో వేలాది ఎకరాలకు నీళ్లను అందించాలి, మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం, గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని మేం ప్రయత్నం చేస్తే మీరు అడ్డం పడి హైదరాబాద్లో మూసీ పక్కన ఉన్న పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతుందని విష ప్రచారం చేశారు. నేను అడిగిన ఆనాడు వాళ్ళని అసెంబ్లీలో, మూసీ నది పక్కన ఉన్నోళ్ళు ఎవరు? మా పాలమూరు నుంచి వచ్చిన వాళ్ళు, మా దేవరకొండ నుంచి వచ్చిన వాళ్ళు, మా మిర్యాలగూడ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే మా మునుగోడు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే మూసీ నది పక్కన ఉన్నారు. వాళ్ళందరికీ అవసరమైతే 1000 ఎకరాలలో మంచి ఇల్లు కట్టిద్దాము, ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం, తలా 120 గజాల ప్లాట్ ఇద్దాం, ఏం కావాలన్నా వాళ్ళని ఆదుకుందాం, మంచి పాఠశాల పెడతాం, మంచి కాలేజీ పెడతాం, వాళ్ళ పిల్లల్ని ఆదుకుందాం, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుదాం. అవసరమైతే 1000-2000 కోట్లు ఖర్చైనా ఆ మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు ఖర్చు పెడదామన్నాం. కానీ ఎవరు ముందుకు రాలే. మీరు ఇవ్వండి సలహాలని అడిగినాం, వాళ్ళకి మేలు ఎట్లా చేయాలనో చెప్పండి అన్నాం. కానీ వాళ్ళకి అది ఇష్టం లేదు. మూసీ కట్టొద్దు, నల్గొండ రైతులు బాగుపడొద్దు అనే ఒక విషపు ఆలోచనతో మూసీ నది ప్రక్షాళనని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఎవరేమైనా అనుకొని నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీలో 11 గెలిపించారు, 2 పార్లమెంట్లను గెలిపించారు. ఎవరు కూడా 50,000కు తక్కువ మెజారిటీ రాకుంటే గెలిపించారు. 50,000 రూపాయలు జేబులో లేని మందుల శామెల్ 50,000 ఓట్ల మెజారిటీతోని ఈనాడు మీ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిపించిండంటే నల్గొండ ప్రజలు ఎంత చైతన్యవంతులో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, నల్గొండ గడ్డ చైతన్యానికి మారుపేరు. ఈ ప్రాంతం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏలిన ప్రాంతం, ఈ ప్రాంతం దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన ప్రాంతం, ఈ ప్రాంతం చాకలి ఐలమ్మ స్ఫూర్తి తీసుకున్న ప్రాంతం, ఈ ప్రాంతం రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బిఎన్ రెడ్డిలు ధర్మ భిక్షంలు ఈ గడ్డ మీద నుంచి కొట్లాడిన ప్రాంతం. ఈ ప్రాంతం కొండా లక్ష్మణ్ బాబూజీ ఆనాడు తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని కాగితం ఇసిరేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పదవి తీసుకోనని త్యాగాలకు మారుపేరైన కొండా లక్ష్మణ్ బాబూజీ ప్రాతినిధ్యం వహించిన భువనగిరి ప్రాంతం ఈ నల్గొండ ప్రాంతం. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. ఇవాళ నాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకులెత్తిన గడ్డనే కాదు, ఈ ప్రాంతంలో భూదాన ఉద్యమంలో వందలాది ఎకరాలను పేదలకు పంచిపెట్టిన ఈ రోజు భూదాన్ రామచంద్రారెడ్డి కూడా ఈ గడ్డ మీద నుంచే వేలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టడానికి త్యాగం చేసిన వెదిరే రామచంద్రారెడ్డిది కూడా ఈ ప్రాంతమే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. మిత్రులారా, ఇవాళ ఈ సమాజంలో ఉన్న మా ఆడబిడ్డలు కావచ్చు, మా సోదరులు కావచ్చు, ఇవాళ వాళ్ళకి చైతన్యం లేదా? వాళ్ళకి ఏం కావాలనో ఏం సాధించుకోవాలో వాళ్ళకి తెలియదా? ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రెచ్చగొడితే ఇక్కడ ఉండే రైతులను, ఇక్కడ ఉండే పేదలను తప్పు దారి పట్టించి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే తిప్పికొట్టే శక్తి
నల్గొండ జిల్లా రైతాంగానికి లేదా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, నాడు నిజాం నవాబులనే దిగంతాలకు తరిమి కొట్టిన గడ్డ సాయుధ రైతాంగ పోరాటంలో నేలకు ఒరిగినా గాని తుపాకీని వదలకుండా పోరాటం చేసిన గడ్డ ఈ రోజు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే, ఈ రోజు ప్రజాస్వామిక రాష్ట్రంలో మనం ఈ రోజు మనుగడ సాధించినామంటే నల్గొండ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటమే ఈ రోజు మనకి స్వేచ్ఛనిచ్చింది. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన నల్గొండ జిల్లా ఈ రోజు చైతన్యం కోల్పోయింది అనుకుంటున్నారా, లేకపోతే నల్గొండ జిల్లాకు కావాల్సిన ప్రాజెక్టులను సాధించుకోలేరు అనుకుంటున్నారా గత పాలకులు అని చెప్పి నేను సందర్భంగా అడగదలుచుకున్నాను. మిత్రులారా, 10 సంవత్సరాలు 20 లక్షల కోట్లు వాళ్ళ దగ్గరకు వచ్చినాయి. 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో ఉంటే 2000 కోట్లతోని ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదో అడగండి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ధర్మారెడ్డి కాలువ కావచ్చు, పిల్లాయిపల్లి కాలువ కావచ్చు, లేకపోతే గంధమల్ల కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. 10 ఏళ్లలో ఇవాళ మనం పూర్తి చెయ్యాలి అనుకుంటే కాళ్ళల్లో కట్టెబెట్టి కింద పడేయాలని చూస్తూ, ఇవాళ మీకు ఎందుకు మెడికల్ కాలేజ్ కట్టలేదు? ఇవాళ యాదగిరి గుట్ట మీద కాంట్రాక్టులు ఇచ్చి ఎవరికి మెక్కినరో ఇవాళ మీకు అందరికీ తెలుసు. నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు, దేవుడిని వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు. కానీ అది ఊరికే పోయిందా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా? మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి మక్కెలు ఇరగలేదా? మీకు తెలియదా? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, మన ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక. ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది. నేను అంటలేని మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు చేరనే. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి. దాంట్లో మీ సహకారం ఉండాలి. నల్గొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మిత్రులారా, నేను ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించినాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేసినాం. వాళ్ళ డిఏల సంగతి, వాళ్ళ సమస్యల సంగతి మా బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు అందరు చర్చించి ఒక కొలిక్కు పట్టుకొచ్చినాం. ఇవాళ మాట్లాడుతున్నాడు వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేదు. వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను పరిష్కారానికి ముందుకు వచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టండి. నేను ఇవాళ వేదిక మీద నుంచి 5 లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్నా. వాళ్ళ సతీమణులను నేను అడుగుతున్నా మీ సోదరుడుగా. అక్క, అవ్వ, అమ్మ, 10 ఏళ్లలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా 1వ తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా? నెల జీతం 1వ తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేయకండి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి. ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు, దివాలా తీసిన దద్దమ్మలాక ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా? నువ్వా నన్ను అడిగేది? 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకొని, రాష్ట్రాన్ని తగలబెట్టి, రావణ కాష్టంగా మార్చి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించి విద్యార్థులను, రైతులను, ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి ఎదవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా? కార్యకర్తలారా ఆలోచన చేయండి. 18 నెలల్లో ఎన్నడైనా మనం నిద్రపోయినామా? 18 నెలలలో ఎన్నడైనా కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరినైనా కలవకుండా ఉన్నామా? ఇవాళ ఎవరిని కలవకుండా చూసిన వాళ్ళు కలవకుంటోళ్ళు, మనం కాదు.
ఎన్నిసార్లు బయటకు వచ్చిండు, ఎన్నిసార్లు ప్రజల్ని కలిసిండు ఆయన అడగను. మా అక్కల్ని అడుగుతున్నా, అక్క ఏనాడైనా ముఖ్యమంత్రిని చూసిర్రా? ఇంతకుముందే వాసాల మర్రిలా ఆయన వచ్చినాడు, ఎవరికి ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండించిండంట. ఆ అల్లనేరేడు పండి తిన్నందుకు ఆమె పోయి దావకాల్లో అంటే మా అక్క కూడా ఇక్కడికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి. ఇవాళ వాసాల మరిలో ఇళ్ళని కూలగొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు. దాని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అన్నాడు. మరి ఆ వాసాల మరి పరిస్థితి ఏముందో నాకైతే తెలియదు. కానీ మా చామలకీరను మా బీర్ల ఐలేను పోయి చూసిరమ్మంటున్నా. వాళ్ళకి ఆయన అన్యాయం చేసిపోతే న్యాయం చేసే బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళ ఉన్న ఇల్లు వీకి పందిరేసి, పందిరి కూడా కాదు, ఇల్లు వీకి మొత్తం ఎక్కడిదక్కడ చేసిపోయింది. వెనకటి కనుకే పెద్దోళ్ళు చెప్పారు, పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ వాసాల మరిలా ఈయన ఇట్ల గీసి అట్ల గీసి ఫామ్ హౌస్కి ఇట్లకెళ్ళ రోడ్ వేసుకోనికి అన్ని నక్కజిత్తుల వ్యవహారాలతోటి ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి ఇక్కడ నుంచి రోడ్ వేసుకోనికే వాసాల మర్రిని మొత్తం కుప్ప కూల్చిపోయి శ్మశానం లాగా చేసిండు. మరి నాకైతే బాధ్యత ఉంది కదా. ఆయన అల్లకల్లోలం చేసినా ఆగమాగం చేసినా అన్నిటిని సరిదిద్దాలన్న ఆలోచనతోటి ఇవాళ రైతులను కావచ్చు, ఆడబిడ్డ మహిళల్ని కావచ్చు, విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగ యువకులను కావచ్చు, ఉద్యమకారులను కావచ్చు, దళితులను కావచ్చు, గిరిజనులను కావచ్చు, ఆదివాసులను కావచ్చు, మైనారిటీలను కావచ్చు, వీళ్ళందరి కష్ట సుఖాలు తెలుసుకొని విధి విధానాలు తయారు చేసి ఇవాళ వాళ్ళందరినీ అభివృద్ధి పాఠం వైపు నడిపించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా, నేను ఇవాళ సూటిగా అడుగుతున్న నిరుద్యోగ యువకులను, వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డదా లేదా, 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినమా లేదా ఎల్బీ స్టేడియం వేదికగా అని చెప్పి నిరుద్యోగ యువకులను అడుగుతున్నా. ఇవాళ ప్రైవేట్లో 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చి ఇంజనీరింగ్ డాక్టర్లు చదువుకున్న మన తెలంగాణ విద్యార్థులకు ప్రైవేటులో 1,00,000 ఉద్యోగాలు ఇప్పించి ఇవాళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మీ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతోని నిర్మించడమే కాదు, రాష్ట్రంలో 100 నియోజకవర్గాలల్లో 20,000 కోట్ల రూపాయలతోటి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రతి దగ్గర 2,600 మంది కలిసి చదువుకునేటట్టు, కలిసి భోజనం చేసేటట్టు కార్పొరేట్ కాలేజీలను తలదన్నే విధంగా ఇవాళ పేదలకు విద్యను అందించడానికి మన ప్రభుత్వం ప్రణాళికలేసింది. ఇవాళ ఆలేరులో ఆ పాఠశాల ప్రారంభోత్సవం చేసుకున్న పనులను కట్టాలని, ఈ ప్రాంతంలో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలందరూ కలిసి చదువుకోవాలి, సోదర భావం పెంపొందించాలని ఇవాళ మంజూరు చేయలేదా? అదేవిధంగా ఈరోజు మనకు స్పోర్ట్స్ విషయంలో మెడల్స్ రాకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు అకాడమీని, స్కిల్ లేని వాళ్ళకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకొని ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన పిల్లల కోసం మనం బాగు చేసుకుంటలేమా? ఇవాళ మెడికల్ కాలేజీ ప్రాంతానికి ఇచ్చిన మాట వాస్తవం కాదా సోదరులారా? గంధమల్ల ప్రాజెక్టు వాళ్ళు పడావు పెట్టిపోతే ఆ గ్రామాలు మునుగుతున్నాయని రైతులు బీర్ల ఐలయని తీసుకొని వచ్చి మాట్లాడితే గ్రామాలు మునగకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఈరోజు ప్రణాళికలు వేసుకున్న మాట దాదాపుగా 600 కోట్ల రూపాయలు మంజూరు చేసింది నిజం కాదా? ఇవాళ నీళ్ళు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి అంటున్నాడు. ఎస్ఆర్ఎస్పి నీ తాత కట్టిండా? ఎల్లంపల్లి మిడ్మానేరు మీ ముత్తాత కట్టిండా? మా కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలుపెట్టిన ఎస్ఆర్ఎస్పి, శ్రీపాద, ఎల్లంపల్లి, మిడ్మానేరు ప్రాజెక్టులు మేము కట్టినాం. ఈరోజు గంధమ్మలకి ఎట్లా నీళ్లు దేవాళ్ళు మాకు తెలియదా? నిధులు ఇచ్చినోనికి నీళ్ళు ఇచ్చేది తెలియదా? అన్నం పెట్టిన అవ్వకు ఉండనికే తొడుక్కోనికే బట్టలు ఇచ్చేది తెలియదా? ఇవాళ ఇందిరమ్మ ఈరోజు ఏ గ్రామానికైనా వెళ్దాం, నేను సూటిగా సవాలు విసురుతున్నా. పేదోడు ఉంటున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కాదా? పేదోడు కట్టుకున్న ఇళ్ల పట్టా ఇందిరమ్మ ఇళ్ల పట్టే కాదా? పేదోడు దుక్కి దున్నుకుంటున్న భూమి అసైన్మెంట్ పట్టాల పేరు మీద బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు లక్షల ఎకరాల భూ పంపకాలు చేసింది ఇందిరమ్మ కాదా? ఆ ఇందిరమ్మ మా అమ్మ కాదా? మా కాంగ్రెస్ పార్టీ తల్లి కాదా ఇందిరమ్మ? ఆమె నాయకత్వంలో పనిచేసే మేము ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మేము ముందుకు వస్తే, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ మంజూరు చేసి పనులు ప్రారంభించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షిస్తలేరా? ఇదే కాదు, మా అక్కల్ని అడుగుతున్న ఇవాళ మా ఆడబిడ్డలు ఈడుండ్రు, అక్క
ఆనాడు ఆయన ప్రభుత్వంలో మీరు అమ్మగారి ఇంటికి పోవాలన్నా అమ్మోరిని దర్శించుకోవాలంటే ఇంటి ఆయనను బస్సు కిరాయి పైసలు అడిగేది. అవునా? అయితే కొడుకుని అడగాలి, లేకపోతే ఇంటి ఆయనను అడగాలి. ఎందుకమ్మా ఈ పండుగ ఎందుకు మళ్ళీసారి పోదు అమ్మగారి ఇంటికంటే ఊకుండాల్సి వస్తుంది. కడుపులో దుఃఖం ఉన్నా దాచిపెట్టుకొని ఉండేది. కానీ ఇవాళ ఇంటి ఆయన పొలం కాడికి పనికి పోతే అమ్మగారింటికి పోయి చూసి ఒక్క సిల్లి గవ్వ లేకున్నా ఆర్టీసీ బస్సు చెయ్యి చూపితే ఉచితంగా బస్సు ఎక్కుతలేరా అక్క? నిజం చెప్పండి. మా అక్కలు నేను అడుగుతున్నా, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎవరైనా ఒక్క పైస పెట్టి టికెట్ కొన్నారా? ఆర్టీసీ బస్సు బాజాబ్తా ఇయ్యాల మీరు ఉచితంగా ప్రయాణం చేస్తలేరా? మా అక్కల్ని ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. అదేవిధంగా మా సంఘాల సభ్యులకు 21,000 కోట్ల రూపాయల బ్యాంకులో లింకేజ్ ఇచ్చినాం. మా సంఘాల సభ్యులు వ్యాపారం చేస్తారు. అదానీలు అంబానీలే కాదు, సోలార్ పవర్ విద్యుత్ ప్లాంట్లు 1000 మెగావాట్ల ప్లాంట్ ఈరోజు మా అక్కలకు పెత్తనం ఇచ్చింది. నిజం కాదా? ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కాదు, 600 బస్సులు వాళ్ళకిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి 600 బస్సులకు మా ఆడబిడ్డల్ని యజమానులను చేసింది. నిజం కాదా? ఇవాళ రిలయన్స్తో పోటీ వాడి పెట్రోల్ బంకులు మీరు పెట్టుకొని నిర్వహిస్తున్న మాట నిజం కాదా? ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఈ రోజు రాష్ట్రం నలుమూలలో మీరు ప్రారంభించుకొని చేస్తున్న మాట నిజం కాదా? అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామాన కాంట్రాక్టర్ల చేతుల్లో పనులు పెడితే అవి తీసి మా ఆడబిడ్డల చేతులు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ మీ చేతిలో పెట్టలేదా? స్కూల్లో పిల్లలు బట్టలు కుట్టేది ఆనాడు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తే ఈ రోజు మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా అక్కల్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేసి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలి. 10 ఏళ్లలో నా లక్ష్యం అదే. నా జీవితంలో 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేస్తా అని కంకణం కట్టుకొని బయలుదేరి మీకోసం కృషి చేస్తుంటే ఇవాళ మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు. మీ ఒకనాడు ఇంటాయనని బస్సుకి అడిగే మీరు సాయంత్రం బెల్ట్ షాప్కి ఆయన మిమ్మల్ని నగదు అడిగే పరిస్థితి తెచ్చినా లేదా మా అక్కలు చెప్పాలని నేను అడుగుతున్నా. ఇవాళ పెత్తన మా ఆడబిడ్డల చేతి ఉంటే పిల్లల చదువులు ఉంటాయి, ఇల్లు బాగుపడుతుందని ఇవాళ మా అక్కల చేతుల్లో పెత్తనం పెట్టిన మాట నిజం కాదా? ఆనాడు అప్పుల్లో ఉండి 1,00,000 రుణమాఫీ చేస్తాని 10 ఏళ్ళు ముంచి రైతులను ఆగమాగం చేసి వేలాది మంది చచ్చిపోతే సంవత్సరం తిరిగే లోపు లక్ష్మీనరసింహస్వామిగా 25,55,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతులకు అప్పు విముక్తి కలిగించింది మన ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆయన నాయకుడు అంటే వరి వేసుకోండి చివరి గింజ వరకు కొంటాం, అదే కాదు సన్న వడ్లు వండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం వడ్లు అమ్మిన 48 గంటల్లో మీ ఖాతాల పైసలు వేస్తలేమా? ఇవాళ రైతులను ఆదుకొని ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి అని మేము పనిచేస్తుంటే కడుపు మండి విషం జమ్ముతున్నారు ఈరోజు రైతుల మీద. అందుకే మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో దళితులు గిరిజనులు ఆదివాసులు తలెత్తుకునే ప్రభుత్వం. అందుకే 1931లో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే 100 ఏళ్లలో ఎవడు చేయలేకపోయింది, ఎవడు ధైర్యం చేయలే ముట్టుకోనికే. కానీ మీ సోదరుడుగా మీ రేవంత్ అన్నగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బాధ్యత ఇచ్చి దామోదర్ రాజనరసింహ గారిని బాధ్యత పెట్టి దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన చేసి 56.36% బలైన వర్గాలు ఉన్నారు అని లెక్క తేలిస్తే ఈ రోజు విధిలేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దేశం మొత్తం నేను లెక్క కడతా, బీసీల లెక్క తీస్తా అన్నాడు. గొర్రెలకు బర్రెలకు చేపలకు కూడా లెక్క ఉంది, కానీ మా బలహీన వర్గాలకు లెక్క లేదంటే లెక్క నేను తేలుస్తా, నీ కథ కూడా చూస్తా అన్నందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారి బలహీన వర్గాల లెక్క తేల్చి 56.36% తేల్చింది మనం కాదా? ఈ బలహీన వర్గాల పట్ల ప్రేమ లేకపోతే వాళ్ళ లెక్క తేల్చే బాధ్యత ఎందుకు తీసుకుంటాం? ఈరోజు 42% రిజర్వేషన్లు విద్య ఉద్యోగంలోనే కాదు స్థానిక సంస్థలలో కూడా మీకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేసింది మనం కాదా? అదేవిధంగా ఈనాడు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ 35 ఏళ్ల నుంచి మాదిగ బిడ్డలు పోరాటమే కాదు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయింది. ఎట్లయినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన మరుక్షణం దామోదర్ రాజనరసింహ గారు నాకు చిట్టి తెచ్చింది అసెంబ్లీలో. నేను స్పష్టంగా చెప్పిన
ఇది నా బాధ్యత, 100% ఈ సమస్యను పరిష్కరిస్తా అని ఫిబ్రవరి 14 నాడు మొదలుపెట్టి మళ్ళీ ఫిబ్రవరి 14 లోపల బీసీల లెక్కలు తేల్చిన ఎస్సీ కులాల వర్గీకరణ మోత్కుపల్లి నరసింహులు గారు సజీవ సాక్షి. వారు ఎవరిని అంత ఆశామాషికి ఒప్పుకోరు, ఎవరిని అభినందించారు. నరసింహులు గారి సంగతి మీకు నాకంటే ఎక్కువ తెలుసు, మీరు ఆలేరోళ్ళు. కానీ వారు స్వయంగా అసెంబ్లీకి వచ్చి శాలువ కప్పి తమ్మి ఈ రోజు నా మనసుకు ఆనందం కలిగింది. దశాబ్దాల మా కొట్లాట పరిష్కారం చూపించినమని నరసింహులు గారు అభినందించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఎస్సీ కులాల వర్గీకరణ చేసి ఆ చిక్కుముళ్ళని ఇప్పింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఇన్ని రకాలుగా రైతులను, మహిళల్ని, విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యమకారులను, బలహీన వర్గాలను, దళిత వర్గీకరణతో పాటు ప్రతి సమస్యను పరిష్కరించుకుంటా 18 నెలల్లో మనం ముందుకు వెళ్తుంటే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నాడు. ఇవాళ నువ్వు దిగిపో అని అంటుండు. మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి. నాకేం లేదు కోరికలు. ఆయనను పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని బట్టినా, పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా. జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నా. ఇక మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నా. నాకు ఇంకేం కోరికలు లేవు. నన్ను ఇబ్బంది పెట్టినోని, నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఒక మాట చెప్పిన, తొడగొట్టి చెప్పిన, నేను పడగొట్టే వరకు కళ్ళు ముయ్యను అని చెప్పి పడగొట్టి చూపించిన. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, 10 ఏళ్ళు ఆశీర్వదించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి బెంగళూరు, చెన్నైయో, ముంబైయో, ఢిల్లీతో కాదు, న్యూయార్క్, టోక్యో, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తిని మీరు ఇవ్వండి మిత్రులారా. మీరిచ్చే శక్తితోని మూసీ నది ప్రక్షాళన చేస్తా, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తా, భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి ఒక గొప్ప నగరంగా అందిస్తా. ఈ రోజు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా రాణించి ఈ దేశ పునర్నిర్మాణంలోనే మీరు భాగస్వాములుగా ఉండాలి, మీకు బాధ్యత ఉండాలి అనే విధంగా తీర్చిదిద్దే విధంగా నేను ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని అడగదలుచుకున్నాం. లక్ష్మీ నరసింహస్వామి కాళ్ళ దగ్గర ఈరోజు మనందరం కూర్చున్నాం. ఆ స్వామి సాక్షిగా అభివృద్ధి చేసే శక్తిని ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆగమైన తెలంగాణను మనం పునర్నిర్మించుకుందాం. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. మీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తున్నారు. నువ్వు మా మీద దాడి చేసుడు కాదు, ఇది కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు. నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా. ఆ దయ్యాలు, కొరివి దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితే తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరూరాలు చెప్పాలి. ఎవడు కనిపించినా ఒకటే చెప్పారు, అరే దయ్యాలు వచ్చినాయి రా భయ అని. ఇంకా వాళ్ళని పేరు పెట్టి పిలువకారు ఎక్కడ కూడా. కనిపిస్తే చాలు దయ్యాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పండి. ఎందుకంటే దయ్యాలతో ఉన్న ప్రమాదం తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, మళ్ళొక్కసారి చెప్తున్నా, మళ్ళసారి గెలవడానికి, ఆలేరు అభివృద్ధి చేయడానికి మీ సోదరుడికి ఏం మీకు కావాలనో, పరిష్కారం కావాలనో, ఏం అండగా నిలబడాలో మీరు చెప్పండి. అన్ని పనులు చేసి పెట్టే బాధ్యత నాది. ఎందుకంటే ఆలేరులో ప్రజలు మంచోళ్ళు, కొంచెం నాయకులు అక్కడిక్కడ ఉన్నా మీ అభివృద్ధి చేసే బాధ్యత నాది. అమాయకుడైన బీర్ల ఐలయ్య ఈరోజు మీకు నాయకుడు ఉన్నాడు. ఆయన అడగలే పదవి, విప్పు పదవి నేను ఇచ్చిన పిలిచి. ఎందుకంటే బలహీన వర్గాల నుంచి నా వెనకాల కూర్చుంటే ఒక బీర్ల ఐలయ్య ఉండాలి, ఒక ఆది శ్రీనివాస్ ఉండాలి, ఒక అట్లూరి లక్ష్మణ్ ఉండాలి, ఒక రామచంద్ర నాయక్ ఉండాలి. బలహీన వర్గాలు నా వెనకాల కూర్చుంటే సభకు నిండుదనం వస్తుందని వాళ్ళందరినీ విప్పులుగా వేసి ఈరోజు మీ ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి లక్ష్యం నెరవేర్చడమే నా బాధ్యత అని తెలియజేస్తూ, ఇంతసేపైనా ఓపిక ఉన్న మా సోదరులందరికీ
నిండు మనసుతో ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన ఆలేరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మీరందరూ అండగా నిలబడతారా? తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామా? మీరందరు సిద్ధమేనా? మీరందరూ అండగా ఉంటారు కదా? అండగా ఉంటా అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. మా అక్కలు కూడా, అక్క కోటీశ్వరులను వచ్చేసారి 1 కోటి ఓట్లు రావాలంటే మా ఆడబిడ్డలే కోటీశ్వరులు అయ్యి నాకు అండగా నిలబడాలి. మీరందరూ ఆశీర్వదించడానికి చేయి పైకెత్తండి అని చెప్పి మా అక్కలను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ పత్రాలు ఇస్తారు. లకావత్ భుజి, గౌరాయపల్లి ప్రేమలత, షేక్ సమ్రీన్ సుల్తానా ఈ ముగ్గురు సోదరిమణులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు శాంక్షన్ లెటర్స్ ఇస్తారు ఆనరబుల్ సీఎం గారు. అలాగే డిఆర్డీఏ పీడీ మరి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు గారి పక్షాన గౌరవనీయులైన సీఎం గారు మమత, పల్లవి, స్వప్న, రేణుక, రమాదేవి, సుజాత, స్రవంతి వీరికి 54,70,00,000 బ్యాంకు లింకేజీ చెక్ ఇస్తారు. కేవలం 2 నెలలకు సంబంధించి మాత్రమే ఇది 54,70,00,000 చెక్. అలాగే ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ. అదిగో ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాన్ని చేసుకుంటోంది సోదరిమణి. ఇల్లు పేదవాళ్ల కల కాదు, అది ప్రజాపాలన. ప్రభుత్వం పేదల కల తీర్చిన కళ అని ఈ వేదిక నుంచి లాంఛనంగా 3 శాంక్షన్ లెటర్స్ ఇస్తున్నారు. తర్వాత ఆనరబుల్ సీఎం గారికి స్థానిక ప్రజాప్రతినిధులు మన బీర్ల ఐలయ్య గారు, ఇందాకే సీఎం గారు అన్నారు, వారి బర్త్డే అంటూ ఐలయ్య గారు లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాన్ని బహుకరిస్తున్నారు. అలాగే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్ హనుమంతరావు గారు, అడిషనల్ కలెక్టర్స్, ఆర్డీఓ, ప్రభుత్వ యంత్రాంగం పక్షాన కూడా సన్మానం. అదిగో 54,70,00,000 ఆలేరు నియోజకవర్గం కేవలం ఒక్క కాన్స్టిట్యున్సీకే ఈ ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ. అది ప్రతి మహిళను కోటీశ్వరాల్ని చేయాలన్న ముఖ్యమంత్రి గారి సంకల్పంలో ఒక చిరు భాగమే ఈ జెస్చర్ అని తెలియజేస్తూ అదిగో ఆ సోదరీమణులతో కోటీశ్వరుల్ని, ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని ఒక సంపద గల వ్యక్తిగా, సంపద సృష్టించే మనిషిగా, బస్సుల యజమానురాలుగా, పెట్రోల్ పంపు యజమానులుగా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీర్ల ఐలయ్య గారు ఆత్మీయ సన్మానం చేస్తారు ఆనరబుల్ సీఎం గారికి. అలాగే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తరఫున కలెక్టర్ హనుమంతరావు గారు కూడా సన్మానం చేస్తారు. అటు కీసరగుట్ట, ఇటు యాదగిరిగుట్ట మన ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల పుట్ట. అదిగో ఐలయ్య గారు లక్ష్మీ నరసింహస్వామి ఎల్లవేళలా స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనకు అందుతూ ఉండాలని స్వామివారి ప్రసాదాన్ని, స్వామివారి విగ్రహాన్ని అందజేస్తున్నారు. అసంఖ్యాక ప్రజల జయధ్వానాల మధ్య స్థానిక శాసనసభ్యులు, సభాధ్యక్షులు బీర్ల ఐలయ్య గారు, స్థానిక ఎంపీ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్పర్సన్స్, సీనియర్ అధికారులు అందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎందరో మహానుభావులందరికీ నమస్సులు, ధన్యవాదాలు. అదిగో కలెక్టర్ హనుమంతరావు గారు నటరాజస్వామి వారి విగ్రహాన్ని జిల్లా యంత్రాంగం తరఫున బహుకరిస్తున్నారు. ఆంగికం భూనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం. ఇది రైతు తెలంగాణ అనడానికి సూచికగా మరి నాగలి, ఇది ఆకుపచ్చ తెలంగాణ, ఇది సాగునీటి తెలంగాణ, ఇది రైతు తెలంగాణ.
మరి ఇది విద్యా తెలంగాణ, ఇది వైద్య తెలంగాణ. ఎందరో మహానుభావులందరూ